శాల్మలి శాల్మలి పుష్పం. శాల్మలి అంటే ముళ్ళ బూరుగు. చూడండి ఇక్కడ ఉందా చెట్టు, ముళ్ళ బూరుగు. దీని వయసు ఒక 100 సంవత్సరాలు ఉంటుంది. ఎంత పెద్ద ఉందో. అయితే దీన్ని బెరడు వాడతాం, వేరు వాడతాం, మరి పువ్వులు, పువ్వులు కరెక్ట్గా ఈ సీజన్లో మనకి ఫిబ్రవరి, మార్చ్, జనవరిలో స్టార్ట్ అవుతాయి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ దాకా ఉంటాయి పువ్వులు. పువ్వులు ఏంటంటే ఇప్పుడు కూడా ప్రకృతి మనకి చెప్తూ ఉంటుంది, నేను ఇది పని చేస్తున్నానని. మనం కరెక్ట్గా చూసామనుకోండి అర్థమవుతుంది. ఆ ఫ్రీక్వెన్సీలో ఉండాలన్నమాట. దానికి కనెక్ట్ అయ్యి ఉండాలి. మనం నేచర్ కనెక్ట్ అయి ఉన్నప్పుడు నేచర్ ఏం చెప్తుందో మనం తెలుసుకోగలుగుతాం. అలా కనెక్ట్ అయి ఉండే పశువులు, పక్షులు అన్నమాట. అందుకే వాటికి ఏమైనా జబ్బు చేస్తే ఏం చేసుకోవాలో తెలుసు వాళ్ళకి. నేచర్ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఆ నేచర్ ఏం చెప్తుందో అవి నేర్చుకుంటాయన్నమాట. అది చూసే మనిషి నేర్చుకున్నాడు. పశువులు వైద్యం చేసుకోవడం చూసుకొని అవి ఏం చేసుకుంటున్నాయో తెలిసి వాటి ద్వారా వైద్యం మానవుడు నేర్చుకున్నాడు. అదనమాట. అలా ఏంటంటే చూడండి, మంచి కలర్లో ఉంది, బ్లడ్ కలర్లో ఉంది. అంటే ఏంటి, ఈ పువ్వులు ఎండబెట్టి పొడి చేసి మన రోజు ఒక చిటికెడు పొడి, ఒక కప్పు నీళ్ళు, ఒక చెంచా బెల్లం, ఒక చిటికెడు పొడి వేసి మరగబెట్టి ఒక టీలో తాగామనుకోండి రోజుని, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు అందరికీ మనకి హిమోగ్లోబిన్ ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం. రక్తహీనత అందరికీ, పిల్లలకి, పెద్దలకి, అందరికీ కూడా. వాళ్ళకి ఏంటంటే ఒక 40 days తాగారనుకోండి ఇక జీవితంలో రక్తహీనత ప్రాబ్లం ఉండదు. ఓకే, రక్తం పెరగడానికి ఒక కప్పు నీళ్ళు, కప్పు అంటే 100 ml వాటర్, ఓకే, ఒక 10 grams బెల్లం, ఒక 2 grams పొడి, ఒక కప్పు, అది ఒక డోస్ అనమాట. మరగబెట్టేసి వడపోసుకొని తాగేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కావాలంటే ఒక నిమ్మరసం వేసుకోవచ్చు, అది ఇంకా మంచిది, చాలా టేస్టీగా ఉంటుంది. బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి మనకి. మెయిన్గా బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి దీన్ని వాడతాం. అలాగే లేడీస్కి ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంటుంది మామూలుగా. ఆ బ్లీడింగ్ అయ్యేటప్పుడు కానీ, లేకపోతే బ్లీడింగ్ వచ్చినప్పుడల్లా 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది పాపం. ఓవర్ బ్లీడింగ్స్ ఎన్ని వేసినా వాడవు, ఎన్ని మందులు వాడినా ఆగదు పాపం. అలా సంవత్సరాలు బ్లీడింగ్ అయ్యి ఉంటారు కూడా. వాళ్ళు ఏం చేయాలంటే ఇదే పొడి అంతే, బెల్లం 10 grams, 100 ml వాటరు, ఒక చిటికెడు పొడి, ఓ 4 తులసాకులు మరగబెట్టేసుకొని రోజు తాగాలన్నమాట. రోజు ఒక 40 days, 80 days, ఒక 3 months, ఒక 90 days కంటిన్యూ తాగారనుకోండి ఆ బ్లీడింగ్ ఇంకా కంట్రోల్ అయిపోద్ది. లాస్ అయిన బ్లడ్ కూడా మళ్ళీ రీప్లేస్ అవుద్ది అనమాట. బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది అనమాట. అంటే మెన్సెస్లో బ్లీడింగ్, లేడీస్కి చాలా మెన్సెస్ బ్లీడింగ్ కంట్రోల్ చేస్తుంది బాగానే. అంటే శాశ్వతంగా తగ్గిస్తుంది అనమాట. ఈ సీజన్లో దొరికిన పువ్వులు ఇలా ఎండబెట్టి దాచుకుంటే మీకు సంవత్సరం ఉంటాయి. పొడి చేసారనుకోండి 6 నెలలు ఉంటాయి. మనం ఒకసారి పొడి చేసుకున్నది 6 నెలలు వాడుకోవచ్చు, మళ్ళీ పొడి చేసుకోవచ్చు. అలా సంవత్సరం మళ్ళీ పూలు వస్తాయి. అలా ఇట్లా దాచుకోవచ్చు అనమాట. అలా అని ఫ్రిడ్జ్లో నెట్టి పెట్టకండి. మనకు అన్నీ తలనొప్పి, మనం చచ్చిపోతున్నాం చెప్పలేక. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిదా? ఫ్రిడ్జ్లో అసలు పెట్టకూడదు. చక్కగా ఎండబెట్టి గాజు సీసాలు దాచుకున్నారనుకోండి చక్కగా ఉంటాయి. పొడి కూడా కొట్టుకుని నెమ్మదిగా మంచి పొడి చేసుకుని ఆ గాజు సీసాలో ఉంచుకొని రోజు వాడుకోవచ్చు. అలా అన్నమాట. ఈ ప్రాబ్లం ఉంటేనే, లేకుండా మాత్రం ఎవరో వాడక్కర్లేదు. రక్తహీనత ఉంటే నీళ్ళు, బెల్లం, పొడి. అలాగే రక్తస్రావం అయితే నీళ్ళు, బెల్లం, పొడి, తులసాకులు, ఇలా అన్నమాట. ఇది ఒక 90 days తాగారనుకోండి చక్కగా రక్తస్రావం తగ్గి రక్తహీనత కూడా తగ్గుద్ది అన్నమాట అప్పుడు. ఓకే, నమస్కారం. అమలాపురం పక్కన పాసిపూడి అండి సారు. 4 నెలల నుంచి వస్తున్నాం సార్ మేము. నాకు కిడ్నీ ప్రాబ్లం అండి, హార్ట్ ప్రాబ్లం అండి. 4 నెలల నుంచి మందులు వాడుతున్నామండి మేము. చాలా బాగా ఇక్కడ మా ఈ మందులు బాగా తగ్గుతున్నాయండి మాకు. మొన్నేమో 45 మంది దిగొచ్చాను సార్. ఈ పొట్టేమో 55 మంది దిగొచ్చానండి. మాకు చాలా బాగున్నాయండి. ఇక్కడ భోజనాలు అవి బాగా పెడుతున్నారండి. మాకు అన్ని బాగా తగ్గుతున్నాయండి. మాకు అన్నీ మోకాల నొప్పులకి, నడు నొప్పులకి, చేతుల నొప్పులకి అన్నీ బాగా తగ్గుతున్నాయండి.
అని తర్వాత మాకు ఇక్కడ సరుకు కూడా బాగుందని ప్రతి నెల వస్తున్నాం అండి మేము. మరి పాసిల్పూడి కొట్టిపేట నుంచి వచ్చామండి. నాకు హార్ట్ ప్రాబ్లం గురించి నేను ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన కాడి నుంచి నాకు ఇక్కడ ఏదైనా మంచిగానే జరిగింది తప్ప చెడ్డగా ఏం జరగలేదు. ఇక్కడ సదుపాయాలు అన్నీ బాగానే ఉన్నాయి. మాకు ఇక్కడ వచ్చిన కాడి నుంచి మంచినీళ్ళు, వాటర్ ఇవన్నీ కూడా అన్నీ అందరికీ అనుకూలంగా మంచిగా ఉంది. నాకు హార్ట్లో ప్రాబ్లం వస్తే నాకు ఇక్కడికి వచ్చాక నాకు బాగా తగ్గింది. అలాగే నేను 10 మందికి చెప్పి 10 మందిని తీసుకురావడం జరిగింది. అలాగే ఇంకా 10 మంది రావాలని నేను కోరుకుంటున్నాను. నమస్తే అండి, మేము మల్కీపురం నుంచి వచ్చామండి. మేము హెల్త్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామండి. మేము ఇక్కడికి 3 నెలల నుంచి వస్తున్నామండి. మాకు చాలా బాగుందండి. ఇక్కడ మందు వాడిన తర్వాత బాగా కవర్ అయిందండి. ఈ నెల నేను 10 మందిని తీసుకొచ్చానండి. ఇక్కడికి ఒక 4 months నుంచి వస్తున్నాము. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది చాలా సాల్వ్ అయింది. నాకు కూడా ఇంకో 10 members వచ్చారు. వాళ్ళు కూడా చాలా మోకాలు నొప్పులతో వాటితో బాధపడుతున్నాడు. ఒక ఆవిడైతే నడవలేక పరిస్థితిలో వచ్చింది, జర్నీ కూడా చేయలేకపోయింది. ఒక 1-2 monthsకి ఇది 2nd month. ఆవిడ ఇప్పుడు బాగానే వచ్చేసింది, ఏ ప్రాబ్లం లేకుండా. చాలా బాగుందండి. అబ్బాయి శ్రీవిన్ 2.5 years టైప్ 1 డయాబెటిక్ 10 days బ్యాక్ డయాగ్నోస్ అయింది. మా కజిన్ జ్యోతుల సతీష్ గారని, సౌజన్య గారు వదిన గారు, వాళ్ళిద్దరూ సార్ ఫాలోవర్స్. కోటేశ్వరుడు, మానవత్వం రూపేణ ఆయన కోటేశ్వరుడు. ఆయన 7 years నుంచి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు అని డబ్బులున్నా కూడా. ఆయన సార్ దగ్గర 2 నెలల మందులు వాడి ఆయన ప్రాబ్లం క్లియర్ అయింది. ఆయన భరోసా ఇచ్చారు నాకు, సార్ దగ్గరికి వెళ్తే నీకు సొల్యూషన్ ఉంటుందని. మా బాబుకి ఇలా 10 days బ్యాక్ డయాగ్నోస్ అవ్వగానే నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఏం చేయాలో తెలియలేదు. సార్ దగ్గరికి వచ్చాక కాస్త హోప్ వచ్చింది. సార్ భరోసా ఇచ్చారు, 100% గ్యారంటీ, కంగారు పడద్దు అని చెప్పేసి. దాంతో కొంచెం ధైర్యంగా ఉన్నాం. చాలా బాగుంది, చాలా బాగుంది. నమస్తే అండి సార్, నేను రవివర్మ గారిది యాక్చువల్లీ నాకు ఫ్రెండ్ ఒకరు సజెషన్ చేశారండి. అది నేను తర్వాత యూట్యూబ్ నుంచి ఆయన ఫాలో అయ్యారని. తర్వాత యాక్చువల్లీ నేను ఫస్ట్ సార్ని మీట్ అయింది మా ఫాదర్కి డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చినాయండి. 5 discs కూడా ఆయనకి ప్రాబ్లం వచ్చినాయి. అది ఆయనకి సర్జరీ కూడా పనిచేయదని చెప్పారండి. అయితే మాకు ఎలాగా ఆయన బెడ్ రెస్ట్ అన్నారు సార్, మా డాక్టర్స్ మొత్తం. అయితే మేము సార్ దగ్గరికి వచ్చేసరికి మా ఫైల్ని అయితే పక్కన పెట్టేశారండి. మీకు ఇవన్నీ వద్దు, ఆయన ఏ ప్రాబ్లం లేకుండా నడుస్తారని అన్నారండి. అలాగే ఆయనకి ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు 5 discలో 3 discs ఆయన ఆల్రెడీ క్లోజ్ అయిపోయినాయి, క్లియర్ అయిపోయింది ఆ ప్రాబ్లం. తర్వాత మా బాబుదండి, సార్ అడిగి సిజర్స్ వచ్చినప్పుడు సార్ ఒకటే అన్నారు, ఈ మందు వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వస్తే నన్ను అడగండి అన్నారండి. అలాగే ఇప్పటికి 2 years అయింది, ఇప్పుడు వచ్చి ఒక్కసారి కూడా ఆయనకి ఆ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇది ఏంటంటే కేవలం పర్సనల్గా చూస్తున్నారు అనే వల్లే రావడం తప్ప లేదు, మా క్యాంప్సే సరిపోతాయండి. కానీ ఇది లైఫ్ లాంగ్ ఒక్కసారి నాకు ఇది విజిట్ చేయాలని చెప్పి మేము వచ్చి చేసిందండి. ఇదంతా వచ్చిన తర్వాత నిజంగా నేను ఫస్ట్ అనుకున్నాను ఏం వెళ్దాంలే ఏంటి అని, నేను కూడా లేజీగానే. కానీ ఇక్కడికి వచ్చినందుకు ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. సార్కి నిజంగా చాలా మేము కృతజ్ఞతలు అండి. ఎందుకంటే ఈ టైప్ అట్మాస్ఫియర్ ఇంకెక్కడ దొరకదు నాకు తెలిసి. ఒక డాక్టర్ 24 గంటలు ఎవరు ఉంటాడా? ఎవరు ఉంటారు సార్. అసలు డాక్టర్ ఆయన మనతో చేసిన స్పెండింగ్ ఎలా ఉందంటే, డాక్టర్ గారు ఇదేదో మన సొంత ఇల్లు, మన ఏదో ఒక సొంత గ్రామంలో ఉన్నట్టే ఉంది సార్ ఇదంతా కూడా. చాలా అందరూ వచ్చి ఒకసారి విజిట్ చేయాల్సిన ఇది సార్. ఇది మెయిన్ సార్ సపోర్టింగ్ ఉంటుంది ఎక్కువ. థ్యాంక్ యూ సార్.